బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది నేరుగా శ్రీలంకకి దగ్గరగా కదులుతూ కేంద్రీకృతం అయింది. దీని ప్రభావం వలన రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉదయం వర్షాలను చూడగలం. కానీ అల్పపీడనం బలపడటం, అది వాయుగుండంగా మారటం వలన పూర్తి స్థాయి భారీ వర్షాలు 28 నవంబర్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా పడనుంది. కానీ వాయుగుండం శ్రీలంకని తాకితే లేదా మధ్య తమిళనాడుని తాకితే పూర్తి స్థాయి వర్షాలు దక్షిణ కోస్తాంధ్రకి పరిమితం అవుతుంది. కానీ కాస్త బలపడి చెన్నైకి దగ్గరగా వస్తే దక్షిణ కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, అలాగే కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు చాలా అనుకూలంగా ఉండనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది నేరుగా శ్రీలంకకి దగ్గరగా కదులుతూ కేంద్రీకృతం అయింది. దీని ప్రభావం వలన రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉదయం వర్షాలను చూడగలం. కానీ అల్పపీడనం బలపడటం, అది వాయుగుండంగా మారటం వలన పూర్తి స్థాయి భారీ వర్షాలు 28 నవంబర్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా పడనుంది. కానీ వాయుగుండం శ్రీలంకని తాకితే లేదా మధ్య తమిళనాడుని తాకితే పూర్తి స్థాయి వర్షాలు దక్షిణ కోస్తాంధ్రకి పరిమితం అవుతుంది. కానీ కాస్త బలపడి చెన్నైకి దగ్గరగా వస్తే దక్షిణ కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, అలాగే కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు చాలా అనుకూలంగా ఉండనుంది.